హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఈ ప్రోమోలో చూపించిన విధంగా ఈ సీక్రెట్ టాస్క్ అనేది సుమన్ శెట్టి గారికి అయితే ఇస్తారు. కానీ సుమన్ శెట్టి గారని తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఎవరు ఆ ఫోన్ ఎత్తితే వీళ్ళే రెబలేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి టాస్క్ కంటే కూడా ఈ రెబల్ అనే వాళ్ళు ఎవరు అనే దాని విషయంలో జుట్టు పీక్కుంటూ ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతూనే ఉంటారు లైవ్ మొత్తం కూడా. అంటే ఎవరు ఫోన్ ఎత్తినా కానీ అమ్మో వీళ్ళకి ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చేస్తుంటారా, మనము వీళ్ళని నమ్మచ్చా వీళ్ళని నమ్మకూడదా ఇలా చేస్తూ ఉంటారు. మొత్తానికి సంజనా గారు అయితే నిజంగానే ఈమెకి కంటెంట్ అనేది ఇచ్చే దాంట్లో మాత్రం ఈమె హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమెకి ఇచ్చిన ఫోన్ కాల్ తక్కువైనా కానీ, అంటే ఫోన్లో మాట్లాడి తక్కువైనా కానీ ఈమె మాత్రం నన్ను తీసుకోండి అని ఆమె ప్రయత్నాలు ఆమె చేయడం మాత్రం నిజంగా సూపర్ అనిపించింది. ఎందుకో పాపం అంత కష్టపడినా ఎవరు ఆమెను తీసుకోలేదు. సరే బిగ్ బాస్ అన్నా ఆమెకి ఏదైనా ఛాన్స్ ఇచ్చాడా అంటే అది కూడా లేదు. ఏంటో ఆమె పరిస్థితి పాపం నిజంగా చాలా దారుణం అయిపోతుంది. రోజు రోజుకి కంటెంట్ ఇవ్వాలన్నా కానీ ఇచ్చే స్కోప్ అయితే దొరకట్లేదు. మరి చూడాలి ఏదైనా సంచాలకన్నా ఇస్తారా, లేదంటే ఇక ఆమె అంతా ఊరికి ఈ వారం కూడా పాపం కాలక్షేపం చేస్తూ తిరగాల అనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ అసలుకి ఈ రోజంతా లైవ్లో ఏం జరిగాయో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే కొన్ని బాండ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి ఈరోజు. ఫస్ట్ తనూజ అండ్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో తనూజ బాగున్నంతసేపు చాలా బాగుంటుంది. ఈ అమ్మాయికి కొద్దిగా వాళ్ళు నచ్చలేదు అంటే మాత్రం అసలు వాళ్ళ మీద విరుచుకు పడుతూ ఉంటుంది. నిన్న నామినేషన్స్లో అసలు ఏం జరిగింది, రాముకి చెప్పింది ఎవరు, కళ్యాణ్ని తీసుకోమని ఈ అమ్మాయే చెప్పింది. అక్కడ జస్ట్ హ్యాండ్ని గీకి అక్కడ కే అని రాసిందంట. ఎందుకు ఈ అమ్మాయికి అంత అవసరం? ఇప్పుడు ఈ అమ్మాయి ఏది పెద్ద ప్లాన్ చేయదు, అంటే మోసమే చేయదు, అసలుకి ఈ అమ్మాయిలో తప్పే లేదు అని చెప్పి అందరూ వాదిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇమ్మాన్యుయల్కి కళ్యాణ్కి తగాదా పడాలని ఈ అమ్మాయి ఎందుకు అనుకోవాలి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో చూడాలని ఈమె ఎందుకు అనుకోవాలి? అంటే ఈ అమ్మాయి ఇమ్మాన్యుయల్ని చేపించాలని నామినేషన్స్లో పెట్టాలని ఈ ప్లాన్ అయితే వేసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, పాపం మొత్తానికి కళ్యాణ్ నామినేషన్స్లో పడ్డాడు. ఎందుకంటే డీమాన్ సడన్గా రావడం అనేది అక్కడ చెప్పే అబ్బాయి అక్కడ డీమాన్ అయిపోయేసరికి ఇక కళ్యాణ్ అయితే వేసేశాడు. ఈ అమ్మాయి ప్లానింగ్ అంతా ఎలా ఉంటుందంటే తార్మార్ తక్కర్మార్ అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ కూడా కళ్యాణ్కి అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏ పాయింట్స్ లేకుండానే ఆ అబ్బాయి అయితే నామినేషన్లోకి వచ్చేసాడు. ఇక అలాగే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్న టైంలో ఈ అబ్బాయి సార్ట్అవుట్ చేసుకున్నాడు కాబట్టి తనూజాతో ఈ అబ్బాయి నామినేషన్ అయితే వేయలేదు అమ్మాయి మీద. అది ఆ విషయం అమ్మాయికి తెలుసు కదా. ఇక ఇమ్మాన్యుయల్తో అన్నా నువ్వు ఈ పాయింట్స్ పెడతానన్నావు కదా, ఈ పాయింట్స్ పెడతానన్నావు కదా, అవి పెట్టలేదని వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్న టైంలో ఆ ఇమ్మాన్యుయల్ని ఎందుకు నువ్వు ఆ పాయింట్ మీద నామినేట్ చేయలేదని అడుగుతున్నావు? నీకేదైనా పాయింట్స్ ఉంటే నువ్వు నా మీద వేయాల్సింది కదా అని చెప్పేసి కళ్యాణ్ మీద రివర్స్ అయిపోతుంది. అంటే ప్రతిసారి ఈ అమ్మాయి రివర్స్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే కళ్యాణ్ ఏదో తప్పు చేస్తున్నట్టు, ఈ అమ్మాయి మాత్రం కరెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే కళ్యాణ్కి ఇది మైనస్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ వాయిస్ రైస్ చేయాలో నామినేషన్లో వాయిస్ రైస్ చేస్తే ఈ అబ్బాయి కూడా చాలా బాగుంటుంది. ఈ అబ్బాయి ఎందుకో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ అమ్మాయి గేమ్ని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దివ్య అలాగే భరణి గారు. పాపం భరణి గారు ఈ బంధాల నుంచి తప్పించుకొని పోదామని వెళ్తూ ఉన్న టైంకి దివ్య వెనకబడిపోతూనే ఉంది. రండి 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 అన్నట్టుగా వెనకబడి, ఏంటి మీరు నాతో మాట్లాడట్లేదు, నేను నామినేషన్లో మిమ్మల్ని నామినేట్ చేశానన్నా అయినా మీరు నాతో మాట్లాడట్లేదు, మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు, నేను నీ పక్కన కూర్చొని ఎందుకండి పాపం ఆయన్ని అనవసరంగా వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు కదా, కాస్త వదిలేస్తే ఆయన పాటికి ఆయన హ్యాపీగా ఉంటాడు కదా. కనీసం ఆయనన్నా ఈ విషయాన్ని చెబితే అర్థం చేసుకుంటుంది. బట్ ఈయన కూడా చెప్పడు మొహమాటానికి పోయి. ఇక రీతు అండ్ డేమాన్ వీళ్ళిద్దరు కూడా, డేమాన్ వల్ల రీతుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ రీతు వల్ల డేమాన్కి ఏ ప్రయోజనం లేదు, అనవసరంగా నెగిటివిటీ తెచ్చుకోవడం తప్పితే. ఇకనైనా ఈ అబ్బాయి అర్థం చేసుకొని కాస్త అమ్మాయిని పక్కన పెట్టి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నిజంగా ఈ అబ్బాయి సూపర్గా ఆడుతున్నాడు కాబట్టి మంచి తెలివితేటలు అయితే ఉన్నాయి. కానీ ఆయన వదిలిపెట్టలేడు, ఈమె వదిలిపెట్టదు ఆమెని. మరి చూస్తుంటే మీకు ఏ బాండింగ్ ఎలా అనిపిస్తుందో, ఎవరు జెన్యున్గా ఉన్నారో కమెంట్ అయితే చేసేసేయండి.